అత్తామామల వేధింపులతో గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రణీత బలవన్మరణానికి పాల్పడింది. 6 ఏళ్ల క్రితం సికిందర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగితో వివాహం జరిపించారు. ఎన్నో ఆశలతో భర్తతో కలిసి అమెరికా వెళ్లిన ప్రణీతకు భర్త సికిందర్ మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. దీంతో సఖ్యత లేక విడాకులు తీసుకోవాలని భావించారు. 2021లో హైదరాబాద్ చేరుకున్న ప్రణీత తన 3 ఏళ్ల కూతురు తల్లి రూపాతో కలిసి నివాసం ఉంటోంది. అదే భవనంపై అంతస్తులో అత్తామామలు నివాసం ఉంటున్నారు. భర్తతో విభేదాలతో విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. ఫెర్నాండెస్ హాస్పిటల్లో ప్రణీత గైనకాలజిస్ట్గా సేవలందిస్తోంది. తరచూ అత్తమామలతో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రణీత ఫిర్యాదు చేశారు. పోలీసులు లైట్ తీసుకున్నారు. మొన్న రాత్రి మళ్లీ అత్తతో జరిగిన గొడవతో ప్రణీత సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. సరూర్ నగర్ సీఐ పట్టించుకోకపోవడంతో తరచూ గొడవకు కారణమయ్యే అత్త ఉన్న చోటే ఎందుకు ఉంటున్నామని సీఐ ప్రశ్నించినట్లు తల్లి రూపాతో చెప్పిన ప్రణీత ఆవేదనకు గురైనట్లు సమాచారం. ఈ రోజు ప్రణీత బర్త్డే రోజు అత్తమామల వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన డాక్టర్ ప్రణీత నిద్ర మాత్రలు వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చంపాపేటలోని జీవన్ హాస్పిటల్లో ప్రాణాపాయకర స్థితిలో చికిత్స పొందుతోంది. సీఎం సెక్యూరిటీ ఆఫీసులో ఉన్న చక్రీధర్ రెడ్డి అనే అధికారి తరచూ పోలీసులకు ఫోన్ చేస్తూ అత్తమామలకు సపోర్ట్ చేస్తున్నారని ప్రణీత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి ముందు సూసైడ్ వీడియో చేసింది. కాగా బాధితురాలు బంధువులు వారి ఇంటి ముందు ధర్నా ఆందోళనకు దిగారు. అదే